హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో 4 రకాల పిండి వంటకాలను ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇవి మంచి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. ముందుగా ఆలు బజ్జీని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసమని ఒక బౌల్ తీసేసుకొని, అందులో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకొని, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఓమ, అలాగే బేకింగ్ సోడా కూడా వేసేసుకొని, ఈ అంతా మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఆలుని తొక్క తీసేసి స్లైసుల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వీటిని పిండిలో డిప్ చేసి ఇలాగా బజ్జీలాగా వేసుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా వేడిగా ఉండేలాగా చూసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, ఆలు బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మినప వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసమని మినపప్పును ఒక నైట్ అంతా బాగా నానబెట్టేసి పొద్దున మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే వడలనేవి అంత ప్లఫీగా వస్తాయి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్‌లో వడల్లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే వడలనేవి బయటికి కాలి లోపల మాత్రం పిండిగా ఉంటాయి. అంతేనండి, వడలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బియ్యపిండి అప్పాలు ఎలా చేయాలో నేర్చుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, అలాగే మీ కారానికి అనుసూరంగా మిర్చీలు వేసేసుకోండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటారనుకుంటే మిర్చీలనేవి ఇంకొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దీన్ని మిక్సీలో కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యపిండిని తీసుకోండి. దాంట్లో ఇందాక మనము దంచిపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని, ఉల్లి పొరకను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా మిర్చి పౌడర్, టేస్ట్‌కి అనుగుణంగా సాల్ట్ కూడా వేసేసుకొని, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కవర్ తీసేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ రాసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పాల్లాగా నొక్కొని బాగా కాగుతున్న ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బియ్యపిండి అప్పాలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీలు ఎలా చేయాలో నేర్చుకుందాము. దీనికోసమని ముందుగానే మిరపకాయలను ఘాటు పెట్టేసి గింజలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి ఒక బౌల్‌లో. దాంట్లో కొద్దిగా ఓమ, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసుకొని, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకొని, ఈ స్టఫింగ్ కోసం అని చెప్పి చింతపండు గుజ్జులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పిండిని, కొద్దిగా జీలకర్ర పౌడరు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందాక ఘాటు చేసి పెట్టుకున్న మిరపకాయలున్నాయి కదా! అందులో ఇప్పటి వరకు రెడీ చేసుకున్న ఈ పేస్ట్‌ని ఇందులో వేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసుకోండి.
మరీ ఎక్కువగా చేసుకుంటే పులుపుగా ఉంటుంది. అందుకోసమని అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని మిరపకాయలలో కూడా ఈ స్టఫింగ్‌ని స్టఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు ఇందాక మనం కలిసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా! ఆ శనగపిండిలో ఈ మిరపకాయలను ముంచి ఇలాగా బాగా డిప్ చేసి, దీన్ని బాగా మరుగుతున్న ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కాల్చుకోవాలి. ఇలాగా మంచి కలరొచ్చే వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. దీని మీద చాట్ మసాలా అలా ఏమైనా వేసుకొని తింటే సూపర్‌గా ఉంటాయండి ఈ మిర్చీలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మరి మన ఛానెల్‌ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి.